పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మరియమాత దివ్య మాతృత్వ మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనం నుండి 33వ వచనం వరకు. దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ముందుగా మీకందరికీ కూడా మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరములో ఆ మరియమాత యొక్క కాపుదలలో, ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనలో మనందరము కూడా సంతోషంగా జీవించాలని, ఆ మరియ తల్లి కుమారుని యేసు ప్రభు యొక్క ఆశీర్వాదాలతో మనం ముందుకు నడవాలని నా యొక్క ఆశ, ఆకాంక్ష మరియు ప్రార్థన. ప్రభునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియమాత దివ్య మాతృత్వ మహోత్సవం అర్థం ఏంటి? మరియమాత దివ్య మాతృత్వము, మరియమాత దేవుని తల్లి అనే పండగను మనం ఈ రోజున కొనియాడుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్య పరిచయలోనికి వెళ్లే ముందుగా చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటనని మీ ముందుంచాలనుకుంటున్నాను. అమెరికాలో డాక్టర్ స్కాట్ హ్యాన్స్ అనేటువంటి గొప్ప వేదశాస్త్ర పండితుడు ఉన్నాడు. ఆయన ఒక ప్రొటెస్టెంట్ ఆంగ్లికన్ చర్చిలో పాస్టర్గా 1982వ సంవత్సరంలో అభిషేకాన్ని పొందుకున్నాడు. అయితే ఆయన వాదనలో చాలా బలంగా మరియమాతను గౌరవించకూడదు, మరియమాత గౌరవాన్ని ఇవ్వకూడదు అని వాదించేవాడు. ఒక ఆంగ్లికన్ పాస్టర్గా, ఒక వేదశాస్త్ర పండితుడుగా. ఎందుకు గౌరవించకూడదంటే ఆయన వాదన ఏంటంటే, మరియమాతను గౌరవించటం ద్వారా యేసు ప్రభు యొక్క మహిమని మనం తగ్గిస్తాం. మరియమాత గౌరవాన్ని ఇవ్వడం ద్వారా యేసు ప్రభు యొక్క గౌరవాన్ని, యేసు ప్రభు యొక్క మహిమని మనం తగ్గిస్తాం. కాబట్టి మరియమాతని గౌరవించకూడదు అని ఆయన చాలా బలంగా వాదించేటువంటి వాడు. 1982వ సంవత్సరంలో ఆయన పాస్టర్ అయ్యాడు, ఒక వేదశాస్త్ర పండితుడు. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, ఒక 4 సంవత్సరాల తర్వాత 1986వ సంవత్సరంలో ఒక రోమన్ కథోలికుడుగా ఆయన మారు మనసు పొందాడు. ఆయన రోమన్ కథోలికుడుగా మారిపోయాడు. ఏంటి ఈ మార్పు ఇతనిలో? ఎందుకు ఇతనిలో ఈ మార్పు అనని చాలామంది ఆయన దగ్గర ఇంటర్వ్యూలు చేస్తే అతడు అన్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను మారడానికి కారణం స్వయాన మరియ తల్లే అని చెప్పాడు. నేను రోమన్ కథోలికుడిగా మారడానికి ముఖ్యమైన కారణం మరియ తల్లే అని చెప్పాడు. చెప్పి ఈ విధంగా వివరించాడు. నాకు అర్థం కాని సమయంలో, మరియ తల్లి యొక్క గొప్పతనం నాకు అర్థం కానటువంటి సమయంలో నేనేమనుకునేటువంటి వాడినంటే, ఈ రోమన్ కథోలికులు మరియ తల్లికి గౌరవాన్ని ఇవ్వడం ద్వారా యేసు ప్రభు యొక్క మహిమను తగ్గిస్తున్నారు అని అనుకునేవాడిని. కానీ నాకు జ్ఞానోదయం కలిగిన తర్వాత నాకు అర్థమయ్యింది ఏంటంటే, మరియ తల్లికి గౌరవాన్ని ఇవ్వడము ద్వారా యేసు ప్రభు యొక్క మహిమని రోమన్ కథోలికులు ఇంకా పెంచుతున్నారు
అని నాకు అర్థమయ్యిందని చెప్పి ఈ విధంగా వివరించాడట. పగటిపూట సూర్యుని యొక్క కాంతి మనకు దొరుకుతుంది, సూర్యుని యొక్క వెలుగు మనకు దొరుకుతుంది. రాత్రిపూట చంద్రుని యొక్క వెలుగు మనకు దొరుకుతుంది. అయితే చంద్రుణ్ణి మనం గౌరవించటం ద్వారా, చంద్రుణ్ణి మనం పొగడటం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం సూర్యుణ్ణి మనం తక్కువ చేయటం కాదు. దానికి బదులుగా మనం ఆ చంద్రుణ్ణి గౌరవించటం ద్వారా ఆ చంద్రుని మీద పడేటువంటి సూర్యుని కాంతి, సూర్యునే మనం గౌరవిస్తున్నాం అని చెప్పి ఆ స్కాట్ హ్యాన్స్ అనేటువంటి థియోలాజియన్, వేదశాస్త్ర పండితుడు, కథోలికుడిగా మారిన తర్వాత మరియమాతను దేవుని తల్లిగా మనం గౌరవించటం ద్వారా క్రీస్తుకు మహిమ చేకూరుతుందే కానీ ఆయన మహిమ ఇసుమంతైనా కానీ తగ్గదు అని చెప్పటం జరిగింది. ప్రభునందు ప్రియులారా, మరియమాత దేవునికి తల్లి లేదు, మరియమాత దేవునికి తల్లి కాదు అని ఈ వాదనలు ప్రియులారా ఇప్పుడు మొదలైనటువంటివి కావు. ఆదిమ స్త్రీ సభలోనే కొంతమంది మరియ తల్లి దేవునికి తల్లి కాదు అని వాదించటం ప్రారంభించారు. కాబట్టే 431వ సంవత్సరంలో స్త్రీ సభ ఎఫెస్సు నగరంలో మహాసభని ఏర్పాటు చేసింది. ఆ సభలో జూన్ 22వ తారీఖున మరియ తల్లి దేవుని తల్లి ముమ్మాటికి అని బోధించింది. మరియమాత ముమ్మాటికి దేవుని తల్లి అని 431వ సంవత్సరంలో క్రీస్తు శకం జూన్ 22వ తారీఖున ఎఫెసులో జరిగినటువంటి స్త్రీ సభ మహాసమావేశములో గట్టిగా బలంగా పునరుద్ఘాటించింది. మరియమాత ముమ్మాటికి దేవుని తల్లి. ఆనాడు వాడినట్టు గ్రీకు పదమేంట మరియ తల్లికి థేయోటోకోస్. థేయోస్ అంటే దేవుడు, టోకోస్ అంటే కనినటువంటి మాత, దేవుని కన్నటువంటి తల్లి అని ఆనాడే పునరుద్ఘాటించటం జరిగింది. ఈ మరియ తల్లికి మరియ తల్లి యొక్క దివ్య మాతృత్వ మహోత్సవాన్ని జనవరి 1వ తారీఖున యావత్ కథోలిక స్త్రీ సభ కొనియాడుతుంది కదా. ఈ మాట ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటిది కాదు, ప్రొటెస్టెంట్ వాళ్ళు వచ్చిన తర్వాత కాదండి. ఎప్పుడో ఆదిమ క్రైస్తవ సంఘములోనే 431వ సంవత్సరంలోనే మరియ తల్లి దేవుని తల్లి, మేరీ ఈజ్ థియోటోకిస్, షీ ఈజ్ ద మదర్ ఆఫ్ గాడ్ అనేది నిర్ణయించటం జరిగింది. ఇప్పుడు కొన్ని నిమిషాల పాటు మరియ తల్లి దేవుని తల్లి అనే అంశం మీద వాక్యాధారంగా ధ్యానించటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం చదువుకున్న వాక్యం, మనం తీసుకున్న వాక్యం ఏం జరుగుతుంది? మరియ తల్లి దగ్గరికి గబ్రియేలు దూత వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ విధంగా అంటున్నాడు. దేవదూత మరియమ్మతో, అమ్మా భయపడకు. లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనము. దేవదూత మరియమ్మ భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కనిదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టము. లూకా 1:32 ఇప్పుడు చదువుతున్నాను. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. అమ్మా మరియా, నీవు గర్భము దాల్చి కుమారుని కంటావు. ఆ కుమారుడు ఎవరు? మహోన్నతుని కుమారుడని పిలువబడతాడు, దేవుని కుమారుడని పిలువబడతాడు. ఒకటి ఆధారం. రెండవది లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనము. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడును. ప్రియులారా, ఇప్పుడు ఒకటి ముందుగా నిర్ధారించుకోవాలి. పుట్టబోయేటువంటి కుమారుడు ఎవరండి? దేవుని కుమారుడు. నో, దేవుడే పుట్టబోతున్నాడు. త్రిత్వములో 2వ వ్యక్తి ఈ లోకములో జన్మించబోతున్నాడు. కాబట్టి గబ్రియేలు దూత మరియ తల్లితో ఒకసారి కాదు 2 సార్లు చెప్తుందండి. ఏమని? ఆయనను మహోన్నతుని కుమారుడని పిలువబడతాడని. లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వచనంలో చదువుకున్న 35వ వచనంలో అదే అధ్యాయంలో
ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడినని చెప్పటం జరిగింది దేవుని యొక్క దూత మరియ తల్లితో. ప్రియులారా, ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే మరియ తల్లికి జన్మించినటి కుమారుడు ఎవరు? దేవుని కుమారుడు. దేవుని కుమారునికి జన్మనిచ్చిన తల్లి ఆ దేవుని కుమారునికి తల్లా, లేకపోతే ఒట్టి శరీరానికే తల్లా? ఆ దేవుని కుమారునికి మొత్తానికి తల్లి. ఇప్పుడు ఇంకొక మాటను మీ ముందుంచుతాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 43వ వచనము. దీని పూర్వపరాలు మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. మంగళవార్తను స్వీకరించిన తర్వాత గబ్రియేలు దూత వెళ్ళిపోయాడు. మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించడానికి వచ్చింది. మరియ తల్లి యొక్క వందన వచనాలు వినగానే ఈ యొక్క ఎలిజబెత్తమ్మ పరిశుద్ధాత్మ చేత నింపబడింది. పరిశుద్ధాత్మ చేత నింపబడి మాట్లాడటం ప్రారంభించింది. సంతోషంగా ప్రవచించటం ప్రారంభించింది. మాట్లాడటం కంటే ప్రవచించటం అని చెప్పటం మెరుగండి. ఎందుకంటే పలికేది ఆమైనా కానీ పలికించేది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆమె మీద ఆవహించాడు. కాబట్టి ఇప్పుడు ఏమని పలుకుతుంది? లూకాసు వార్త 1వ అధ్యాయం 43వ వచనములో, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట ఏలాగు ప్రాప్తించను. ఈ మాట నాకు వ్యక్తిగతంగా మరియ తల్లి ముమ్మాటికి దేవుని తల్లే అని చెప్పటానికి అత్యంత బలమైనటువంటి వాక్యానుసారమైనటువంటి ఆధారం ప్రియులారా నాకు వ్యక్తిగతంగా. ఏ విధంగానంటే పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి ఎలిజబెత్తమ్మ బైబిలు గ్రంథములో వాక్యములో మరియ తల్లిని చూసి ఏమంటుంది? నా దేవుని తల్లి, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించాను. నేను యోగ్యురాలని కాదు, నేను అర్హురాలని కాదు. నా దగ్గరికి వచ్చింది ఎవరు? నా దేవుని తల్లి, నా ప్రభువు తల్లి అని ఎలిజబెత్తమ్మ బైబిలు గ్రంథంలో స్పష్టంగా చెబుతుంది. కాబట్టి ప్రియులారా, వాక్యానుసారముగా చూస్తే మరియ తల్లిని దేవుని యొక్క వాక్యే దేవుని తల్లి, ప్రభువు తల్లి అని సంబోధిస్తుంది. కాబట్టి మనందరం కూడా మరియ తల్లిని దేవుని తల్లి, ఆమె యొక్క మాతృత్వము దివ్య మాతృత్వము, దేవునికి జన్మనిచ్చింది. కాబట్టి ఆ తల్లి యొక్క తల్లితనం దేవునికి తల్లి. ప్రియులారా, దీన్ని మనం గుర్తుంచుకోవాలి, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో ఇక్కడ యెషయా ప్రవక్త క్రీస్తు ప్రభు జన్మించటానికి 700 సంవత్సరాల క్రితమే ఏమని చెప్తున్నారో విందాం. సరే వినుడు, ప్రభువే మీకు ఒక గురుతు చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మరియ మాత యువతి, కన్య, అక్కడ బ్రాకెట్లో కన్య అని ఉంటుందండి. యెషయా గ్రంథం 7:14 మీరు చదివితే బ్రాకెట్లో కన్య అని ఉంటుంది. బ్రాకెట్లో కానీ కింద కానీ నోట్లో కానీ కన్య అని ఉంటుందండి. కన్య గర్భము దాల్చి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పిలిచెదరు. ప్రియులారా, ఇక్కడ మన మత్తయి శుభవార్త 1వ అధ్యాయాన్ని ఒకసారి మనం రెఫరెన్స్గా తీసుకోవాలి. యోసేపు గారితో దేవదూత పలికిన మాటని మనం ఒకసారి ధ్యానించుకోవాలి. ఏమంటున్నాడు? మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 20వ వచనములో, యోసేపు ఇట్లు తలచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయన ఆమె పవిత్రాత్మ ప్రభావమును గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును, అతనికి యేసు అని పేరు పెట్టుమన్న తర్వాత ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, 22-23 వచనాలలో అతను ఇమ్మానుయేలు అని పిలిచెదరు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం మనకు చెప్పటం ద్వారా ఏమని బోధిస్తుంది? అక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు అందించినటువంటి ఆ మెస్సయ్య యొక్క రాకడను గురించి ప్రవచనం ఇక్కడ మరియ తల్లిలో నెరవేరుతుంది. ఆ కన్య, ఆ యువతి ఎవరో కాదు, ఈ యువతే. ఆ దేవుని కుమారుడు, ఆ మెస్సయ్య వాగ్దానం చేయబడినటువంటి వాడు ఎవరో కాదు, బాలయేసే, ఇమ్మానుయేలుడే, యేసు ప్రభువే. ఆ జన్మనిచ్చిన స్త్రీ ఎవరో కాదు, మరియ తల్లి. ఆ దేవునికి జన్మనిచ్చిన తల్లి ఎవరో కాదు, మరియ తల్లి. కాబట్టి ప్రియులారా, ఈ ఆధారాలన్నింటినీ కూడా క్రోడీకరించుకుంటే
మనకు అర్థమయ్యే సత్యం ఏంటంటే, చాలా దృఢంగా, నిస్సందేహంగా, సందేహరహితంగా మరియమాత దేవునికి తల్లి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఎవరి కుమారుడు అంటే దేవుని కుమారుని పంపాడు. ఆయన ఒక స్త్రీ ద్వారా ఉద్భవించను. ఎవరు? దేవుడు. కాబట్టి ఆ తల్లి ఎవరికి తల్లి అయింది? ఇప్పుడు దేవునికే తల్లి అయ్యింది. ఇక మొదటిగా 2 తెలుసుకున్నాం. మొదటిగా మరియమాత దేవునికి తల్లి. థెయోటోకోస్ అని శ్రీసభలో పితృపాదులు, శ్రీసభలో ఆ యొక్క సమావేశంలో 431 సంవత్సరంలో బలంగా చెప్పటం జరిగింది. శ్రీసభ ఆనవాయితీగా, ట్రెడిషన్ పరంగా మనం చూస్తే. రెండవది పిల్లారా, వాక్యానుసారముగా మనం చూసాం. ఇప్పుడు డాక్ట్రైనల్గా, సిద్ధాంతపరంగా కొద్దిగా కామన్ సెన్స్తో ఆలోచించుదాం. కామన్ సెన్స్తో మనం ఇప్పుడు మూడవదిగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి కామన్ సెన్సు అంటే, లోకములో పుట్టినటువంటి ఆ ఇమ్మానుయేలుడు ఎవరు అంటే, దేవుని కుమారుడు, దేవుడు, త్రిత్వములో 2వ వ్యక్తి. ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కథోలిక విశ్వాసం కాదండి, క్రైస్తవ విశ్వాసం ఏంటంటే, ఏ క్రైస్తవుడైనా కానీ నమ్మాల్సింది ఏంటంటే, యేసు ప్రభువు ఆ పుట్టినటువంటి దివ్యబాలుడు బోత్ గాడ్ అండ్ మ్యాన్. ఆ పుట్టినటువంటి దివ్యబాల యేసు 2 దైవత్వము, మానవత్వము పరిపూర్ణంగా కలిగినటువంటి వారు. పరిపూర్ణంగా కలిగినటువంటి వాడు ఆయన, పుట్టిన దివ్యబాల యేసు. ఆయనలో దైవత్వము, మానవత్వము 2 పరిపూర్ణంగా ఉన్నాయి. ఎవడైనా కానీ, ఏ క్రైస్తవుడైనా కానీ, లేదు యేసు ప్రభువులో మానవత్వం ఏముందంటే ఏరియనిజం అంటారు, లేకపోతే దేవుడు మాత్రమే ఉన్నాడు ఆయనలో అంటే, ఒకవేళ ప్రియులారా అది కూడా తప్పేనండి. కాబట్టి యేసు ప్రభులో దైవత్వం పరిపూర్ణంగా ఉంది, మానవత్వం కూడా అదేవిధంగా పరిపూర్ణంగా ఉంది ప్రియులారా. కాబట్టి మరియ తల్లి కన్నటువంటి ఆ బాలయేసు పరిపూర్ణంగా దేవుడు, ముమ్మాటికి 100% త్రిత్వములో 2వ వ్యక్తి, దేవుని కుమారుడు, మెస్సయ్య, దేవుడు ప్రియులారా. కాబట్టి దేవునికి జన్మనిచ్చినప్పుడు ఆ తల్లి ఎవరికి జన్మనిస్తుంది? దేవునికే జన్మనిస్తుంది. మనిషికి మాత్రమే జన్మనిచ్చి దేవునికి జన్మనివ్వకుండా లేదు, ఇద్దరికే జన్మనిస్తుంది. కాబట్టి దేవునికి జన్మనిచ్చినప్పుడు దేవునికి తల్లి కాక ఇంకేమవుతుందండి? కామన్ సెన్స్తో ఆలోచిస్తున్నాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరం కూడా కథోలికులంగా మనం ముఖ్యంగా ఆనందించాలి, సంతోషించాలి. నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న మనం ఒంటరిగా వెళ్ళట్లా, ఒక తల్లి యొక్క ఆదరణతో, ఒక తల్లి యొక్క తోడ్పాటుతో, ఒక తల్లి యొక్క నడిపింపుతో మనం నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. దేవునికి స్తోత్రాలు. మరియమాత దేవునికి మాత్రమే తల్లి కాదు, నీకు నాకు మనందరికీ ఆత్మీయ తల్లి. ఎలాగా అంటే, యేసయ్య ఇష్టపడ్డాడు, తన తల్లిని మనకు తల్లిగా ఇవ్వడానికి యేసయ్య ఆశపడ్డాడు. కాబట్టే సిలువలో వేలాడుతుండగా ఆయన సిలువ చెంతన యోహాను గారు తన కన్నటువంటి తల్లి ఉండటాన్ని చూచి ప్రభు ఏమన్నాడు పిల్లరా? యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలలో ఆ ఇక్కడ ఉన్నటువంటి తల్లితోటి అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నాడు. ఏమన్నాడు? ఇదిగో నీ కుమారుడు అన్నాడు. ఆ తరువాత యోహానుతోటి ఇదిగో నీ తల్లి అన్నాడు. తద్వారా అక్కడ ఉంది యోహాను ఒక్కడే కాదు కానీ మనందరి స్థానంలో యోహాను గారు ఉన్నారు. కావున ప్రియులారా, యేసయ్య సిలువ మీద వేలాడుతూ మనందరికీ తన తల్లిని తల్లిగా ప్రసాదించాడు. ఈ నూతన సంవత్సరంలో అడుగుపెడుతుండగా, ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా ఆ తల్లికి అప్పచెబుదాం. ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన వేడుకుందాం. ఆ తల్లిని మన వెంట రమ్మని వేడుకుందాం. ఆ తల్లిని మన కొరకే ప్రార్థన చేయమని వేడుకుందాం. ప్రియులారా, ఆ తల్లి ఎక్కడికి వెళుతుందో అక్కడ సమస్యలు తీరిపోతాయి.
ఎలిజబెత్ తమ వేదనతో బాధతో ఒంటరిగా ఉన్నటువంటి ఆమె సంతోషముతో ఆనందముతో నిండిపోయింది, పరిశుద్ధాత్మ చేత నింపబడింది. పెళ్లి విషయంలో గాబరా పడినటువంటి యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాపల్లి పెళ్లిలో మరియమాత అక్కడికి వెళ్ళగానే యేసుప్రభుకు చెప్పి అద్భుతాన్ని చేయించింది. మీరు ఆయన చెప్పినట్లు చేయుడు అని చెప్పటం ద్వారా అక్కడ గొప్ప అద్భుతాన్ని చేసింది. సిలువ చెంతన ఉండి పిల్లారా తన కుమారునికి ఓదార్పునిచ్చింది. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 13-14 వచనాలలో ఆ యొక్క ఆదిమ క్రైస్తవ అపోస్తులని ఒక చోట చేర్చి ప్రార్థనతో ఏకీభవించింది, పరిశుద్ధాత్మ రావటానికి ప్రేరేపించింది. ప్రియులారా, ఆ తల్లిని మనం ఈ రోజున మనతో తీసుకొని నూతన సంవత్సరంలో అడుగు పెడదాం. ఆ తల్లి యొక్క మాతృ దీవెనలు మనందరికీ ఉండాలని, ఆశీర్వాదాలు మనందరికీ ఉండాలని, మధ్యస్థ ప్రార్థన సమృద్ధిగా ఉండాలని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు. ఈనాడు నీ తల్లి అయిన మరియమాత యొక్క దివ్య మాతృత్వ మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా తండ్రి, ఈ నూతన సంవత్సరం అడుగుపెడుతుండగా ఆ తల్లిని మాకందరికీ తల్లిగా ఇచ్చినందుకు ముందుగా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. అమ్మా మరియమాత, దేవుని యొక్క ఆజ్ఞకి, దేవుని యొక్క చిత్తానికి శిరస్స వహించి నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ పలకడము ద్వారా తల్లి దేవుణ్ణే ఈ లోకానికి మోసుకొని వచ్చావమ్మా, దేవుణ్ణే మాకు ఇచ్చావమ్మా, మాకు రక్షణకు పునాదులు వేశావమ్మా. అమ్మా, ఈ నూతన సంవత్సరం అడుగు పెడుతుండగా నీ కుమారుడే నిన్ను మాకు తల్లిగా ఇచ్చాడు. మా అమ్మగా, మా తల్లిగా ఈ సంవత్సరం అంతా మాతో ఉండు, మా కొరకే ప్రార్థన చెయ్యమ్మా. నిత్య సహాయమాతగా ఉంటూ మాకు సహాయం చేయి. నీ మధ్యస్థ ప్రార్థనను ఎల్లవేళలా మాకు తోడుగా ఉంచమని, మమ్మ బలపరచమని వేడుకొనుచున్నాం. ఓ యేసురాజా, ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరినీ దీవించు నాయన. ఈ నూతన సంవత్సరం నువ్వు తోడుగా ఉండయ్యా. వారి కుటుంబాలకు తోడుగా ఉండు, వారి బిడ్డలకు తోడుగా ఉండు. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్న, వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలను నీ గాయపడిన హస్తాలతో తాకండి. నీ పరిశుద్ధ రక్తాన్ని వారి మీద ప్రోక్షించండి. కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి. యావత్ ప్రపంచం ఈ 1వ తారీఖున కథోలికులు ముఖ్యంగా ప్రపంచ శాంతి దినోత్సవాన్ని కొనియాడుకుంటుండగా నీ నిజమైన శాంతిని, సమాధానం మాకు దయచేయండి. ప్రభువా, వివిధ ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నటువంటి వారికి ఈ నూతన సంవత్సరంలో నీ దీవెన, నీ యొక్క ఆశీర్వాదాన్ని సమృద్ధిగా దయచేయమని వేడుకొనుచున్నాం. ఈ నూతనత్వంతో నింపమని వేడుకొనుచున్నాం. అమ్మా తల్లి మరియమాత, మందరి కొరకే ప్రార్థన చేయమని, ముఖ్యంగా యేసురాజా, ఎవరైతే ఈ వీడియో క్రింద మెసేజ్లు ఉంచుతున్నారు వారందరినీ ప్రత్యేకంగా ఈ రోజున దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము, మీ బిడ్డలని, మీ కుటుంబాలని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.